హాస్టల్ నడిపే వాళ్ళకి మెయిన్ ఎక్కువ ఇబ్బందిగా ఉంది. ఈ గ్యాస్ వల్ల మేము పెట్టే ఐటమ్స్ రోజుకి ఒక 5-6 ఐటమ్స్ పెడతాము. ఈ 5-6 ఐటమ్స్‌లో ప్రస్తుతానికి 2 ఐటమ్స్ లేదా 3 ఐటమ్స్ ఇస్తున్నాము. ఈ ఇవ్వకపోవటాన మేము మాకు ఎందుకు ఇవ్వరు మీరు ఈ ఐటమ్స్ అని కొంతమంది అంటున్నారు. జాబ్ చేసేవాళ్ళున్నారు. కోర్సులు నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. పరిస్థితి ఉంది. కొంతమంది అర్థం చేసుకున్నారు. ఎవరో ఒకళ్ళిద్దరికి కూడా సర్ది చెప్పాము. కాకపోతే ఎన్ని రోజులని ఇలా ఉంటది గ్యాస్ అనేది అర్థం కావట్లేదు. మాకేందంటే ఈ సివిల్ సప్లైస్ వాళ్ళు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, పెట్రోలియం శాఖ మంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ స్పందించి త్వరితగతిన మాకు సిలిండర్లు కావాలని మేము కోరుచున్నాం. మీరు కూడా మేము కట్టెలపై స్టార్ట్ చేసాం. మేము కూడా కట్టెలపై స్టార్ట్ చేసాము. వచ్చాం కట్టెలే. ఇంకా కట్టెలు కూడా ఎన్ని రోజులు కట్టెలు కూడా బాగా ఇబ్బంది వచ్చింది. 4-5 రోజులు పోతే కట్టెలు కూడా దొరకవు. మనకి అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొచ్చి పెట్టాల్సిందే ఇక గ్యాస్ అనేది రాకపోతే. ఆ విధంగా పరిస్థితి ఉంది.